టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి మొదటి అంశమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి 8 పార్ట్స్గా ఉంటాయి. అవి ఏంటి అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8 అనేటువంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి టైప్స్ అన్నమాట. అయితే మళ్ళీ ఈ ప్రతి పార్ట్ అనేటువంటిది మళ్ళీ వాటిలలో కూడా టైప్స్ ఉంటుంది. నౌన్లో కొన్ని టైప్స్ ఉంటాయి, ప్రొనౌన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన అంశాలను ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఈ వీడియోలో మనము మొదటగా నౌన్కు సంబంధించినటువంటి టైప్స్ గురించి ఇప్పుడు మనము నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్. నౌన్ అంటే ఏంటిదంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఈ నౌన్ అనేటువంటిది దేని గురించి చెప్తుందంటే పర్సన్ యొక్క నేమ్ గురించి కానీ, ప్లేస్ యొక్క నేమ్స్ గురించి కానీ, యానిమల్ యొక్క నేమ్ గురించి కానీ, థింగ్ యొక్క నేమ్ గురించి కానీ చెప్పేదే నౌన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు. రాజు అనేటువంటిది నేమ్, పర్సన్ యొక్క నేమ్. సో అది నౌన్ అవుతుంది. ప్లేస్ హైదరాబాద్ ఉన్నది, అది ప్లేస్ నేమ్ కాబట్టి అది నౌన్ అవుతుంది. యానిమల్ డాగ్ కానీ, కౌ కానీ అటువంటి పేర్లు, జంతువుల యొక్క పేర్లన్నీ కూడా నౌన్ అవుతాయి. అదేవిధంగా థింగ్ అంటే వస్తువుల యొక్క పేర్లు కూడా నౌన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ని కనుక చూస్తే మీకు కొంతవరకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రాజు లీవ్స్ ఇన్ హైదరాబాద్. రాజు హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఇందులో నౌన్ ఏంటిదంటే రాజు. రాజు అనేటువంటిది ఎందుకు నౌన్ అంటే నౌన్ దేని గురించి చెప్తుంది? పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, యానిమల్ నేమ్ కానీ, థింగ్ నేమ్ కానీ. సో ఇక్కడ రాజు అనేటువంటిది ఏంటిది? పర్సన్ నేమ్. సో ఇది నౌన్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్లేస్ యొక్క నేమ్. సో ప్లేస్ నేమ్స్ని గురించి చెప్పేది కూడా నౌన్ కాబట్టి ఈ హైదరాబాద్ అనేటువంటి వర్డ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఇవి జనరల్గా ఇక్కడ దాకా మనకు తెలిసినటువంటి విషయాలు. అంటే కొన్నిటిని మనము నౌన్ అంటే ఏంటిది అనేది గుర్తించగలుగుతాం. కానీ అందులో ఇంకా చాలా తెలియని విషయాలు ఉంటాయి. ఆ తెలియని విషయాలు నేర్చుకోవాలి అంటే మీరు నౌన్లో ఉన్నటువంటి టైప్స్ గురించి తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉన్నప్పుడు మనకు ఏమాత్రం కన్ఫ్యూజ్ ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు తప్పకుండా నౌన్స్ యొక్క టైప్స్ గురించి తెలుసుకోవాలి, వాటి గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. అయితే నౌన్లలో మళ్ళీ 5 రకాలు ఉంటాయి. అవి ఒకటి ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్, మూడవది మెటీరియల్ నౌన్, 4 కలెక్టివ్ నౌన్, 5వది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. వీటి గురించి కూడా నేను ఇప్పుడు క్లియర్గా, ఈజీగా క్లూస్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మొదటగా ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకుందాం. నౌన్లలో మొదటిది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క సొంత పేరు కానీ, ఒక ప్రదేశం యొక్క పేరును మనం ప్రాపర్ నౌన్ కిందికి రాస్తాం. ప్రాపర్ నౌన్ అంటేనే సొంత పేరు అని అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఒకసారి అవి చూద్దాం. ఎగ్జాంపుల్స్ను కనుక చూసినట్లయితే వాణి ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది అంటే వాణి. ఓకే, అదేవిధంగా భరత్ ఈజ్ ఏ ప్లేయర్. భరత్ ఈజ్ ఏ ప్లేయర్. సో ఇక్కడ భరత్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. ఇవి వారి యొక్క సొంత పేర్లు. సో ఎవరిని పడితే వాళ్ళను మనము ఆ పేర్లతో పిలవం కాబట్టి, వాళ్ళకున్నటువంటి సొంత పేర్లతోటి పిలిచినప్పుడే మాత్రమే వాళ్ళు పలుకుతారు కాబట్టి ఆ నేమ్స్ని మనం ప్రాపర్ నౌన్ కిందికి తీసుకుంటాం. అదేవిధంగా కోదాడ అనేటువంటిది ప్లేస్ నేమ్. సో ఇది కూడా ప్రాపర్ నౌన్. కోదాడ ఈజ్ ఏ టౌన్. భాను రైట్స్ ఎ లెటర్.
సో ఇక్కడ భాను అనేటువంటిది ప్రాపర్ నౌన్. రాధిక రీచ్డ్ హైదరాబాద్. సో ఇక్కడ రాధిక అనేటువంటిది ప్రాపర్ నౌన్, హైదరాబాద్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో ఈ విధంగా ప్రాపర్ నౌన్ అంటే సొంత పేరు గురించి తెలిపేది. సో సొంత పేర్లు మాత్రమే ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. సో ఇక్కడ గమనించినట్లయితే వాణి, భరత్, కోదాడ్, భాను, రాధిక, హైదరాబాద్. సో ఈ ప్రాపర్ నౌన్లో ఉన్న ఇంకొక రూల్ ఏంటిదంటే ప్రాపర్ నౌన్ రాసేటప్పుడు తప్పకుండా మనం ఆ నేమ్ యొక్క మొదటి లెటర్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాణి వి క్యాపిటల్, భరత్లో బి క్యాపిటల్, కోదాడలో కే క్యాపిటల్, భానులో బి క్యాపిటల్, రాధికలో ఆర్ క్యాపిటల్, హైదరాబాద్లో హెచ్ క్యాపిటల్. సో ఈ విధంగా ప్రాపర్ నౌన్ను మనం రాసేటప్పుడు తప్పకుండా మొదటి లెటర్ను మనము క్యాపిటల్ లెటర్ రాయవలసి ఉంటుంది. ఇది ప్రాపర్ నౌన్కు సంబంధించింది. దీని తర్వాత మనము నౌన్లో సెకండ్ టైప్ అయినటువంటి కామన్ నౌన్ గురించి నేర్చుకుందాం. కామన్ నౌన్. ఇప్పుడు మనము నౌన్లో సెకండ్ టైప్ అయినటువంటి కామన్ నౌన్ గురించి నేర్చుకుంటున్నాం. కామన్ నౌన్ అంటే కామన్ నేమ్స్. కామన్ నేమ్స్ అంటే తెలుగులో ఎలా చెప్తామంటే సాధారణ పేర్లు. సాధారణ పేర్లను కామన్ నౌన్ అంటాం. సాధారణ పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వేరే స్కూల్లో ఇంకో అతను చదువుకుంటున్నాడు అనుకోండి, అతన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే స్టూడెంట్ అని పిలుస్తాం. సో ఈ స్టూడెంట్ అనేటువంటి నేమ్ని అది ఇక్కడున్నా వేరే దగ్గర వేరే అతను ఉన్నా కామన్గా మనం స్టూడెంట్ అని పిలుస్తాం. అదేవిధంగా గర్ల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్న ఆమెను గర్ల్ అని పిలుస్తాము, ఇంకో దగ్గర ఇంకో అమ్మాయి ఉన్నప్పుడు కూడా ఆమెను గర్ల్ అని పిలుస్తాం. ఈ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి నేమ్స్ని మనం కామన్ నౌన్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ ఈజ్ ఏ స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్ అనేటువంటిది కామన్గా పిలుచుకునే పేరు కాబట్టి దీన్ని కామన్ నౌన్ అంటాం. వాణి ఈజ్ ఏ గర్ల్. ఇక్కడ గర్ల్ అనేటువంటిది కామన్ నౌన్. మరి వాణి అనేటువంటిది ఎందుకు కామన్ నౌన్ కాదు అంటే ఇది ఒకళ్ళ యొక్క సొంత పేరు. సో సొంత పేరు అయినప్పుడు ఏమని పిలుస్తాం దాన్ని? ఏ నౌన్ అంటాము? ప్రాపర్ నౌన్ అంటాం. అదే కామన్గా పిలిచేదైతేనేమో కామన్ నౌన్ అని అంటాము. సో ప్రాపర్ నౌన్కు క్వైట్ ఆపోజిట్ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్కి ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రాజు. రాజు అనేటువంటిది సొంత పేరు కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే బాయ్ అయితేనేమో కామన్ నౌన్ అవుతుంది. ఓకే. అదేవిధంగా షీ లివ్స్ ఇన్ సిటీ. షీ లివ్స్ ఇన్ సిటీ. సో ఇక్కడ సిటీ అనేటువంటిది హైదరాబాద్ను సిటీ అంటాం, విజయవాడను సిటీ అంటాం. సో ఆ పేర్లు కాకుండా పక్కన సిటీ అనేది ఉంటుంది చూడండి, ఆ సిటీని పేర్లు ఉంటే అది వేరు అవుతుంది, మళ్ళీ ప్రాపర్ నౌన్ అవుతుంది. సో పేర్లు లేకుండా ఓన్లీ ఈ సిటీ అనే పదం కనుక ఉన్నట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. హీ ఈజ్ ఏ టీచర్. సో ఇక్కడ టీచర్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడున్న టీచరే వేరే దగ్గర టీచ్ చేస్తున్న అతన్ని టీచర్ అనే పిలుస్తాం. సో ఈ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి పేర్లనేమో కామన్ నౌన్ అంటాం, సొంతంగా పెట్టుకున్నటువంటి పేర్లనేమో ప్రాపర్ నౌన్ అని చెప్తాం. సో కామన్ నౌన్కు సంబంధించి ఇంకొన్ని క్లూ వర్డ్స్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, అవి ఒకసారి చూద్దాము. స్టూడెంట్ కామన్ నౌన్, టీచర్ కామన్ నౌన్, లాయర్ కామన్ నౌన్, డాక్టర్ కామన్ నౌన్, బేబీ కామన్ నౌన్. ఎక్కడున్నా బేబీ అనే పిలుస్తాం చిన్నపిల్లల్ని. యానిమల్ కామన్ నౌన్. మా ఇంటి దగ్గరున్న అక్కడ జంతువులు ఉంటే యానిమల్ అనే పిలుస్తా, ఇంకో ఎక్కడన్నా నాకు కనిపించిన యానిమల్ అనే పిలుస్తా. సో యానిమల్ అనేటువంటిది కామన్ నౌన్. క్యాట్ కామన్ నౌన్. కానీ క్యాట్ పక్కన పేరుగా మనం సొంతంగా ఏదైనా పేరు పెట్టుకున్నట్లయితే, ఆ క్యాట్కి ఏదైనా పేరు పెట్టుకున్నట్లయితే అప్పుడు అది ప్రాపర్ నౌన్లోకి వెళ్ళిపోతుంది. సో పేరు లేకుండా జనరల్గా ఈ విధంగా క్యాట్, డాగ్, ఓకే, కౌ అటువంటి
కనుక ఉన్నట్లయితే వాటిని మనం కామన్ నౌన్ అంటాం. సిటీ, ఓకే, సిటీ అనేటువంటిది కామన్ నౌన్. కంట్రీ కూడా కామన్ నౌన్. ఫ్రెండ్ అనేటువంటిది కూడా కామన్ నౌన్. ఆర్పన్ కామన్ నౌన్. సో ఇటువంటి పదాలన్నీ కూడా మనము కామన్ నౌన్గా చెప్తాం. దీని తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి ఇంకో నౌన్ ఏంటిదంటే మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అంటే ఏంటిదో ఒకసారి నేర్చుకుందాము. నౌన్లో మూడో టైపు మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే వస్తువుల యొక్క పేర్ల గురించి చెప్పేదాన్ని మెటీరియల్ నౌన్ అంటాం. సో ఇది చాలా ఈజీ, వస్తువుల యొక్క పేర్లు. అయితే ఎగ్జామ్లో మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అండర్లైన్ చేసి ఉంటుంది. అండర్లైన్ చేసి ఉన్న దాన్ని ఏంటిది అంటాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివ్నా, ప్రిపోజిషన్నా, ఆ విధంగా అడుగుతాడు. సో ఇక్కడ ఏముంది, సిల్వర్ ఉన్నది. సిల్వర్ అనేటువంటిది ఏంటిది, మెటీరియల్ యొక్క పేరు. సో మెటీరియల్ యొక్క పేరు కాబట్టి అదేమవుతుంది, నౌన్ అవుతుంది. సో ఆ విధంగా రికగ్నైజ్ చేయడం కోసం మాత్రమే మీరు ఈ విధంగా నౌన్ యొక్క టైప్స్ను నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటిది, మెటీరియల్ నౌన్. ఇది వస్తువుల యొక్క పేర్ల గురించి చెప్తుంది. వస్తువుల యొక్క పేర్లన్నీ కూడా మెటీరియల్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ నేను సెంటెన్స్ చదువుతాను, మీరు అందులో మెటీరియల్ నౌన్ ఎక్కడుందో గుర్తించండి. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. సమ్ కాయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ సిల్వర్. షీ వోర్ ఏ గోల్డ్ చైన్. హీ వాజ్ హర్ట్ బై ఏ ఫాలింగ్ బ్రిక్. ద పెట్రోల్ in the tank is leaking. The window is made of iron. సో ఇవి సెంటెన్స్. సో ఇందులో మనము ఏం చేయాలి, ఇప్పుడు మెటీరియల్ నౌన్ ఎక్కడుందో గుర్తించాలి. సో ఇక్కడ మెటీరియల్ నౌన్స్ అనేటువంటి ఎక్కడున్నాయి, కాయిన్స్. కాయిన్స్ అనేటువంటిది ఏంటి, మెటీరియల్. సో నెక్స్ట్ సిల్వర్. ఇవి రెండు కూడా మెటీరియల్ నౌన్. సో ఇవి రెండు కూడా నౌన్స్. అదేవిధంగా షీ వోర్ గోల్డ్ చైన్. ఇక్కడ గోల్డ్ అనేటువంటిది మెటీరియల్ అవుతుంది. చైన్ అనేటువంటిది ఒక మెటీరియల్ యొక్క నౌన్ నేమ్ కాబట్టి ఇవి నౌన్ అవుతాయి. అదేవిధంగా షీ వాజ్ హర్ట్ బై ఏ ఫాలింగ్ బ్రిక్. సో ఇక్కడ బ్రిక్ అనేటువంటిది, ఇటుక అనేటువంటిది మెటీరియల్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్ అనేటువంటిది లిక్విడ్ కాబట్టి అంటే మెటీరియల్ కాబట్టి ఇది కూడా నౌన్ అవుతుంది. ఇక్కడ ట్యాంక్ అనేటువంటిది కూడా మెటీరియల్ కాబట్టి ఇది మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇంకా విండో అనేటువంటిది మెటీరియలే, ఐరన్ అనేటువంటిది మెటీరియల్. సో ఈ విధంగా ఇవన్నీ నౌన్స్. నౌన్స్లలో ఏంటి, మెటీరియల్ నౌను. ఇవి మెటీరియల్ నౌన్స్కు సంబంధించిన విషయాలు. సో వాటికి సంబంధించిన కొన్ని క్లూ వర్డ్స్ని కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, అవి ఒకసారి చూద్దాము. ఐరన్, కాటన్, గోల్డ్, కోల్, ప్లాస్టిక్, స్టీల్, ఊల్, ఫైబర్. ఇప్పుడు నేను రాసేటువంటి బోర్డు కావచ్చు, అదేవిధంగా నేను రాసేటువంటి ఈ పెన్ను కావచ్చు, ఓకే, ఇక్కడ వేసుకున్నటువంటి రింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటీరియల్. ఓకే, వస్తువుల యొక్క పేర్లన్నీ కూడా ఏమవుతుంది, మెటీరియల్ నౌన్ అనేటువంటిది అవుతుంది. సో ఇప్పటిదాకా మనము ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకున్నాము, కామన్ నౌన్ గురించి నేర్చుకున్నాము, మెటీరియల్ నౌన్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి రెండు అంశాల మీద బిట్స్ అనేటువంటివి గత ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది. ఆ రెండు ఏంటిదంటే కలెక్టివ్ నౌన్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటి. సో వీటి మీద ఎక్కువ బిట్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. సో కలెక్టివ్ నౌన్ గురించి ఒకసారి చూద్దాము. నౌన్లో ఫోర్త్ టైప్ అయినటువంటి కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము. కలెక్టివ్ నౌన్ అంటే అర్థం ఏంటిదంటే సముదాయాల పేర్లు, కొన్ని సముదాయాల యొక్క పేర్లు మనము కలెక్టివ్ నౌన్ అంటాం. అంటే ఒక సముదాయంగా, ఒక గ్రూప్గా అనగా ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు వాటిని కలెక్టివ్ నౌన్గా చెప్తాము. అయితే వాటికి కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ వర్డ్స్తో మాత్రమే వాటిని చెప్పాలి. ఆ స్పెషల్ వర్డ్స్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్లు చదువుతాను. ఆ సెంటెన్స్లను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన వర్డ్సే,
కాకపోతే కలెక్టివ్ నౌన్కు సంబంధించి చాలా పదాలు ఉంటాయి. సో ఆ వర్డ్స్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ కలెక్టివ్ నౌన్ మీద అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. వీటి మీదనే సపరేట్గా వీడియో ఉంటుంది కాబట్టి అది కూడా మీరు వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఒక మంచి అవగాహన అనేటువంటిది వస్తుంది. సో ఒకసారి సెంటెన్స్లు చూద్దాం. రాణి బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. ఏ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద చైల్డ్. డూ యూ హ్యావ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ఈ సెంటెన్స్లను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాణి బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. ఓకే, ఆమె షూస్ యొక్క జతను కొన్నది. ఆ జతను తెలియజేసేటువంటి పదం ఏంటిదంటే పెయిర్. సో ఈ పెయిర్ అనేటువంటిది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఏ నౌన్ అవుతుంది? అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో ఇది నౌన్ అని గుర్తించాలంటే మనం టైప్స్ అనేటువంటివి నేర్చుకున్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాం. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ షూస్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద చైల్డ్. సో ఇక్కడ కలెక్టివ్ నౌన్ ఎక్కడుందంటే స్వామ్. ఓకే, సో అంటే బీస్ తేనెటీగల యొక్క గుంపుని స్వామ్ అంటాం. సో ఇది స్వామ్ అనేటువంటిది మనకు నౌన్ అని ఎప్పుడు తెలుస్తుంది? కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకున్నప్పుడు. అప్పుడు మాత్రమే ఆ బిట్టును మనం టిక్ చేయగలుగుతాము కరెక్ట్గా. అప్పుడు మాత్రమే మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టినటువంటి సమాధానం రైట్ అవ్వాలి అంటే పక్కాగా అన్ని టైప్స్, నౌన్లో అన్ని టైప్స్ మనం నేర్చుకోవాల్సిందే. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ఇందులో ప్యాక్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకా కొన్ని ఇచ్చాను. వాటితో పాటు అదనంగా నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి చూడండి. ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో బోర్డ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. డైరెక్టర్స్ అందరినీ కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. సో బోర్డ్ అనేటువంటిది ఈ గుంపు యొక్క సూచించేటువంటి బోర్డ్. క్రౌడ్ గుంపు. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. పీపుల్ అందరూ కలిసి ఉండడాన్ని క్రౌడ్ అంటాం, ఒక దగ్గరగా ఉండడాన్ని. సో ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఏ ట్రూప్ ఆఫ్ డాన్సర్స్. డ్యాన్స్ వేసేటువంటి వాళ్ళని ట్రూప్ అంటాం. సో ఇది ఇక్కడ నౌన్ అవుతుంది. టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఇందులో టీమ్ అనేటువంటిది గ్రూపును, కలెక్షన్ ఆఫ్ సంథింగ్ని చూపిస్తుంది కాబట్టి, ఈ ప్లేయర్స్ యొక్క కలెక్షన్ చూపిస్తుంది కాబట్టి సో టీమ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. దొంగల యొక్క సముదాయాన్ని, వాళ్ళ యొక్క గుంపును మనం గ్యాంగ్ అంటాం. సో ఇక్కడ గ్యాంగ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. అదేవిధంగా ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. ఫిష్ల యొక్క సముదాయాన్ని, చేపల యొక్క సముదాయాన్ని స్కూల్ అంటాము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. దాని తర్వాత ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్మీ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ యొక్క కలెక్షన్ని, సముదాయాన్ని ఫ్లోక్ అంటాం. సో ఫ్లోక్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ప్రైడ్ ఆఫ్ లయన్స్. లయన్స్ యొక్క సముదాయాన్ని, ఒక గుంపుగా ఉండడాన్ని ప్రైడ్ అంటాం. సో ప్రైడ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. స్టార్స్ యొక్క సముదాయాన్ని, అన్ని స్టార్స్ను కలిపి గ్యాలక్సీ అంటాం. సో గ్యాలక్సీ అనేటువంటిది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇవి నౌన్కు సంబంధించిన 4 టైప్స్. నెక్స్ట్ది అడ్జెక్టివ్ నౌన్. సో అడ్జెక్టివ్ నౌన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. అదేవిధంగా ఈ కలెక్టివ్ నౌన్ మీద కూడా ఇవి కాకుండా మిగిలిన సెంటెన్స్లను నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో అయిపోయిన తర్వాత, అంటే నౌన్ గురించి టోటల్గా అయిపోయిన తర్వాత, నౌన్ మీద అంతకుముందు టెట్లో అడిగినటువంటి బిట్స్ ఎలా ఉన్నాయి, ఆ బిట్స్ ఏంటిది, అదేవిధంగా ఇంకొన్ని కొత్త బిట్స్ను మనము నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.